హలో అండి, బాగున్నారా అందరు? మేమైతే చాలా బాగున్నాం. అయితే చూస్తున్నారు కదా సితార. అయితే వాళ్ళ అన్నయ్య హాఫ్ డేస్ కదా ఇప్పుడు, స్కూల్ నుంచి రాగానే దివాన్ మీద పండుకుంటే వాళ్ళ అన్నయ్య మీద వెళ్ళి ఎలా పండుకుంటుంది చూడండి. అయితే వీరు వికారాబాద్లో ఉంటారు, థర్డ్ ఫ్లోర్ అనమాట. ఆ ఫ్లోర్లో పిల్లలు ఎవరు లేరు, వీళ్ళే అనమాట. కాబట్టి వీళ్ళకు ఇద్దరు ఆడుకోవడం అలవాటు అయిపోయింది. వేరే పిల్లలతో ఆడుకోవడం ఏమి బోర్ వస్తుందని ఏమన్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయిందిగా. వాళ్ళంతలో వాళ్ళు ఒక్కరు కూడా ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఆడుతూనే ఉంటారు. నాకు చూసారా ఎంత మంచిగా వాళ్ళ అన్నయ్య బొజ్జి ఇట్లా అంటుండని మళ్ళీ ఎలా చూస్తుంది చూడండి. సితార చిన్న ఉన్నప్పుడు ఇటువంటి మూమెంట్స్ చాలా బాగుంటుంది. తను పెద్ద అయినాక చూసుకుంటే కూడా క్యూట్ అనిపిస్తుంది. చూశారు కదా వాళ్ళ అన్నయ్యతో మొత్తం ఆడుతుంది అనమాట. తను ఏమంటలేడని తను ఎట్లా చూస్తుంది చూడు, మంచిగా స్మైల్ ఇస్తుంది. ఇక్కడనేమో అది స్కూటీది, అది లేపి అందులో వేస్తుంది తన ఆటలు. ఫస్ట్ కార్లు జీపులు అన్నీ చూడండి ఇప్పుడు వేస్తుంది. ఎంత సైలెంట్గా ఎంత మంచిగా ఆడుకుంటుంది. మా వాళ్ళలో అన్నీ నింపేస్తుందండి ఇక ఇప్పుడు. ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నట్టయితే లైక్ కొట్టండి. నా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా ఎలా నింపుతుంది స్కూటీలు అన్నీ. అదే వాళ్ళంతలో వాళ్ళు ఆడుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళు బోరింగ్గా ఏం ఫీల్ కారు, ఏదో ఒకటి వాళ్ళే క్రియేట్ చేసుకొని ఆడుతూ ఉంటారు. ఇది వాళ్ళ అన్నయ్య రాకముందు ఆడుకున్నదనమాట. వాళ్ళ అన్నయ్య రాగానే వాళ్ళ అన్నయ్య మీద పడిపోయి చూస్తున్నారు కదా. ఇది వాళ్ళ అన్నయ్య రాకముందు తను ఒక్కతే ఆడుకుంటుంది అనమాట. వాళ్ళ అన్నయ్య వచ్చినాక తనతో ఆడుకుంటుంది. అప్పుడే